అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ మనకి సాధారణంగా స్నానం ఆచరించడం అనేది మనకి ఈ ఈ పొద్దున్నే నిత్య జీవితంలో మనకి అదొక ఆనవాయితీ. అయితే ఈ స్నానం ఆచరించడానికి ఏమన్నా ఒక పద్ధతి అనేది ఉంటుందా? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ? వివస్త్రులుగా అసలు మొట్టమొదటగా స్నానం చేయకూడదు. ఇంకొక రహస్యం చెప్పనా, మన స్నానంలో మన ఆయుష్ ఉందని చెప్తారు. ఓకే. మన ఆయుష్ మన చేతుల్లోనే ఒక మాట అంటుంటారు చూసారా, దాని యొక్క అర్థం అదే. మనం స్నానం చేసే దీన్ని బట్టే మన ఆయుష్ ఉంటుంది. కొంతమంది బుడా పోసుకొచ్చేస్తుంటారు, స్నానంకి ఒక పద్ధతి ఉండదు, ఎట్లా పడితే అట్లా చేసేస్తారు. సమయం కూడా ఉండదు, సమయ పాలన కూడా ఉండాలి. మనం చేసేది ఆహారం ఏ విధంగా సమయానికి తింటున్నామో, ఎందుకు అమ్మో మన ఆరోగ్యం పాడైపోతుంది అనే ఒక ఉంది కదా మనకి. అదేవిధంగా స్నానం కూడా మనం చేసేటటువంటి స్నానం వివస్త్రులుగా చేయకూడదు మొట్టమొదటి రూలు. ఆ తర్వాత స్నానము ఇప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు, కొంతమంది దగ్గర చూస్తుంటాము. ముఖ్యంగా స్నానం అంటే మగవాళ్ళకేమో శిరస్నానం చెప్పబడింది, ఆడవారికి కంఠస్నానం చెప్పబడింది. ఎందుకని అంటే వారికి ఉండేటటువంటి దేహ దీన్ని బట్టి మనకు ఉండే ఎంట్రుకలు పెద్దగా ఉంటాయి, జుట్టు పెద్దగా ఉండదు, మరి ఆడటానికి సమయం పడుతుంది కదా. మళ్ళీ ఏ జలుబులో దగ్గులో జ్వరాలు వచ్చాయనుకో కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది కదా. అంటే ఆరోగ్యం అంతా ఇల్లాల చేతుల్లోనే ఉంది కదా. అవును, ఇల్లాలే వైద్యురాలి కదా. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే వైద్యురాలు. మరి ఎందుకని ఎవరికైనా ఇంట్లో కడుపు నొప్పి వచ్చిందనుకో ఏం చేస్తారు, ఉండరా కాస్త మెంతులు పెడతా, కాస్త 4 సార్లు తేపారనుకో ఉండరా జీలకర్ర పెడతా, ఇట్లా ఈ విధమైనటువంటి వెంటనే మనం వంటింటి చిట్కాలని ప్రయోగిస్తుంటాం. మగవారికి శిరస్నానం, ఎందుకంటే దీనికి కూడా ఒక కారణం ఉందండి. పూజ అనేటటువంటిది మగవారు చేయాలి, కానీ ఇవాళ వంటింట్లో ఉండేటటువంటి బాధ్యతను ఏ విధంగా అయితే అప్పచెప్పారో అదే విధంగా పూజ కూడా మీదే బాధ్యత అని. ఎప్పుడైతే మగవాళ్ళు పూజ చేస్తారో ఆ ఇంటికి మొత్తానికి కూడా కవచంలాగా పనిచేస్తుంది. అసలు సంకల్పంలో ఏముంటుందండి? సంకల్పంలో భార్యతో సహా అని ఉంటుందా, భర్తతో సహా అని ఉందా? అదే కదా మరి. కానీ ఇవాళ అందరూ కూడా ఎక్కడో ఎవరో కొంతమంది ఉన్నారు, కానీ చాలా మాకు అదృష్టం ఏంటో మా ఇంట్లో మా వారే చేస్తారు అభిషేకం. అసలు ఇప్పుడు ఆడవాళ్ళు చేయవలసింది అదేనమ్మా. వాళ్ళు మగవాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి కాస్త నిర్మాల్యం తీయటము, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటము, అంత నైవేద్యానికి మహానైవేద్యానికి వండటం, ఇవి చేయాలి. అవి మనమే చేసుకుని అందుకనే ఇవాళ ఆడవాళ్ళు పరుగులు తీయటంతో అవుతోంది. ఒక స్నానానికి ఒక సమయం ఉండట్లేదు, వంట చేసి స్నానాలు చేస్తున్నారు ఘోరంగా. ఎందుకంటే సమయం లేదు అంటున్నారు. దాని సమయ పాలన చేసుకోవాలమ్మా. ఈ విషయంలో మనము స్నానం చేయకుండా ఎవరైతే వంట చేస్తారో వారింట్లో అనారోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. మనకి రాత్రి అంతా కూడా పడుకుని లేస్తాం కదా. అవును, డెడ్ సెల్స్ అన్ని రాదు బయటికి వస్తుంది కదా. ఎన్నో అన్ని విసర్జిస్తాం మనం. మలమూత్రాలనే కాదు, కంట్లో నుంచే కాదు, చెవుల్లో నుంచే కాదు, ఎన్నో వ్యర్థాలు బయటకు వస్తాయి. అవునా? మరి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసి శుచిగా ఉండండి, అప్పుడు వండండి అని చెప్పారు. సరే, పూర్వకాలం అయితే ఏదో కృష్ణారామ అనుకుంటూ స్తోత్రనామాలో పారాయణలో చేసుకుంటూ రుచిగా శుచిగా చేసేవాడు. సరే, మనకి ఇప్పుడు అంత సమయం లేదనుకుందాం. పోనీ స్నానం చేయటానికి ఏంటమ్మా, స్నానం కూడా చేయటం లేదు. వంటలు చేసేసి బాక్సులు కట్టేసి అప్పుడు ఇక బాక్సులు అన్నీ ఇవి అని చెప్పి అప్పుడు స్నానానికి వెళ్ళొచ్చి వీళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు. రెడీ అవ్వద్దని నేను అంటలేదు, రెడీ అవ్వండి, కానీ స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను మొట్టమొదటే చెప్పాను, నేను మన ఆరోగ్యం ఒకటే కాదు, మన ఆయుష్ కూడా మన స్నానం మీద ఆధారం. గబగబా బుడిని పోసుకురావటం కాదు. ఇప్పుడు మోకాళ్ళు కంటే కూడా ఇక్కడ నడువు భాగానికి ఇక్కడ దాకా మనకి సముద్రానికి కానీ నదికి కానీ వెళ్ళినప్పుడు 48 నిమిషాలు స్నానం చేయమన్నారు. ఎందుకని? ఆరోగ్యం అక్కడ అందులో ఉంటే అక్కడ ఉన్నటువంటి సూర్యరశ్మి అంతా గ్రహించినటువంటి ఆ సముద్రుడు అంతా కూడా మనకు అందిస్తాడు. నదిలో చేసినా కూడా 48 నిమిషాలు, 2 గడియలు, గడి అంటే 24 నిమిషాలు కదా, 2 గడియలు 48 నిమిషాలు చేయమన్నారు. ఇప్పుడు అంత టైము లేదు, అంత సమయం లేదు. పోని మామూలుగానే సంకల్పం చెప్పుకొని చేసి వస్తున్నారు అనుకోండి, దానికి ఎవరు కాదంటారు. పోనీ అదన్నా నయం, ఏదో సూక్ష్మంలో మోక్షం అని. కానీ మరీ ఘోరంగా స్నానం చేయకుండా మటుకు వంటలు ఇత్యాదులు చేయకూడదు. స్నానం అనేటటువంటిది చేయటం వల్ల మన ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఉదాహరణకు చెప్తాను నేను. ఒక 4 రోజులు జ్వరం వచ్చింది. డాక్టర్ గారు ఏమంటారు, ఏమండి వెన్ను మీద నీళ్లు పడితే కనుక మళ్ళీ ఎక్కువ అవుతుందండి, అందుకని చెప్పి మీరు కొంచెం తడిబట్టతో తుడుచుకోండి అంటాం. 4 రోజులు అయిపోయి 5వ రోజు ఎప్పుడైతుందా అని చూసి 5వ రోజు స్నానం చేసి రాగానే అబ్బా హాయిగా ఉంది,
1000 ఏనుగుల బలం వచ్చిందంటారు. అంటే ఇక్కడ ఏమిటి బలం వచ్చిందా లేదా? పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకి స్నానం చేయిస్తారు. స్నానం బలం, స్నానమే బలం వాళ్ళకి. వాళ్ళకి పాలు ఎంత బలమో పాలకి 2 రెట్లు ఎక్కువ బలం స్నానం అని చెప్తారు. ఆ స్నానం చేయటం కూడా ఎన్నో పూస్తారు. అవును, వెన్న పూస్తారు, వెన్న పూస్తారు, ఆముదం పూస్తారు, నలుగు పెడతారు, ఇవన్నీ పెట్టి ఆయిల్ పెట్టి మసాజ్ చేసి ఇట్లా ఇట్లా సాగదీసి, అంటే ఆ నరాలన్నీ కూడా ఇదైతాయి అని. అంతటి పసిపిల్లలు అప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వారికి కూడా స్నానం అనేటటువంటిది చాలా ముఖ్యం. అలా చేయగానే పడుకుంటారు మళ్ళీ మంచిగా, వాళ్ళకి నిద్ర బలం. అంతే కదా, వాళ్ళకి బలం ఇంకా ఏముంది, వాళ్ళకి పాలు తాగుతారు, పాలు బలం, నీళ్లు బలం, అదే విధంగా నిద్ర బలం. ఈ మూడు ఇంకా వాళ్ళకి ఇంకేం లేదు, వాళ్ళు యాక్టివ్ గా ఆడుకోవటానికి. అంతే అంతే. అంత పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్నానం అనేదే ముఖ్యం అండి. అది కొంతమంది దగ్గర ఒక సమయం ఉండదు, సాయంత్రం పూట తల మీద స్నానం చేస్తారు. ఆడవాళ్ళు అసలు చేయకూడదు సాయంత్రం పూట స్నానం. భోజనం చేసిన తర్వాత ఎవరూ చేయకూడదు, అది అనారోగ్య హేతువు. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవటం వల్ల మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది త్వరగా జీర్ణం అవుతుంది, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని కాళ్ళు కడుక్కోండి నియమం పెట్టారు. బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కో భోజనం చేసి వెళ్ళి అంటూ ఉంటారు. ఎందుకంటే దానికి కారణం అదే. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు మడవల దాకా తడిసి కాళ్ళు కడుక్కున్నావో, కాళ్ళు కడుక్కోవటం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అది సైన్స్ పరంగా చెప్తారు. ఇప్పుడు మన సైన్స్ అంటే ఇప్పుడు వచ్చింది, శాస్త్రం పెద్దవాళ్ళు ఎప్పుడో నుంచో చెప్తున్నారు. భోజనం చేసి రాగానే చేతులు ఏ విధంగా కడుక్కుంటున్నావు కాళ్ళు కూడా కడుక్కొని. స్నానం మడుకు సాయంత్రాల పూట దీపాలు పెట్టిన తర్వాత తల మీద చేయకూడదండి, మామూలుగా ఒంటి మీద స్నానం చేయండి. అయితే అమ్మ, ఆడవాళ్ళు తల స్నానం చేయడానికి ఏమన్నా పర్టికులర్ డేస్ అని ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రోజు చేయకూడదు, ఈ రోజు చేయాలి అని ఏమన్నా ఉన్నాయి? శుక్రవారం రోజు సాధారణంగా నాకు తెలిసి అన్ని ప్రాంతాల వారు శుక్రవారం చేస్తారు. ఇంకా కొంతమంది మేము శుక్రవారం చేయవండి, మాకు శనివారమే అలవాటు అండి అని అంటూ ఉంటారు. ఇది కూడా రండి స్నానానికి కూడా పర్టికులర్ డే అంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు శుక్రవారం అలవాటు తలంటి పోసుకోవటం. అట్లా కాకుండా కొంతమంది దగ్గర మా మేనత్త గారు వాళ్ళ అటు సైడ్ వేరు, గోదావరి అటు సైడ్ అనమాట, వారు చెప్తా మా అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు శనివారం పోసుకుంటానే నేను అంటూ, శనివారం అంటే వాళ్ళకి ప్రాంత ఆచారం. ఇక్కడ పుట్టినప్పటికీ అత్తవారింటికి వెళ్ళిపోయి 60-70 ఏళ్ళు అయిపోయింది కదా తను, అంచేత అక్కడ అలవాటు ఇంకా ప్రాంతాచారం. అట్లా ఎలా ఉంటుందంటే అది వారి ప్రాంతాచారాన్ని బట్టి, ఇంటి ఆచారాన్ని బట్టే ఉంటుంది. సర్వసాధారణంగా మనకు శుక్రవారం ఆడవాళ్ళు అంటే శుక్రవారం తలంటి పోసుకోవడం, చక్కగా కాళ్ళకి పసుపు పూసుకోవడం, అమ్మవారి పూజ చేసుకోవటం. అయితే అమ్మ, మీరు ఇప్పుడు చెప్పారు తలస్నానం అనేది ఊరికే చేయకూడదు, ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, సాయంత్రం పూట అస్సలు చేయకూడదు అని చెప్పారు. అయితే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఒకవేళ పీరియడ్స్ వస్తేనో లేకపోతే ఏదన్నా వస్తేనో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమంది కలుపుకుంటున్నారు, కొంతమంది విడిగా కూర్చుంటున్నారు. అయితే అలాంటి వాళ్ళు మరి తలస్నానం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏంటి? అవును, ఇప్పుడు కొంతమంది తలస్నానం మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలామంది మీరు చెప్పినట్టు ఇవాళ చాలామంది దగ్గర వింటూ ఉంటాం, కలుపుకుంటున్నామండి మరి తల మీద స్నానం చేస్తామండి అని. ఇంకా మరి అదొక అసలు తల మీద స్నానం చేస్తే పోతుందా అంటే పోదు, కానీ అదొక మానసికమైనటువంటి తృప్తి చెప్పాలి అంటే. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు అయిపోయింది కాబట్టి అది ఎప్పుడు మీకు రజోదోషం కనపడిందో అప్పుడు పోసుకోండి, అటువంటి సమయాల్లో తప్పులేదు, అప్పుడు తప్పులేదు. ఎందుకంటే అలా పోసుకోలేదు అనుకోండి, అసలు వాస్తవంగా అయితే కనుక అది ఆ దోషం పోదు. ఎట్లా పోతుంది? పోదు. అసలు మామూలుగానే రజోదోషం అనేటటువంటిది ఆడవాళ్ళకు ఉంటుంది కాబట్టే మనకి మగవాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినప్పుడు షష్ఠి పూర్తి చేసినప్పుడు ఆడవాళ్ళకి లక్షవత్తి నోవు అనేటటువంటిది చేసుకోవడం జరుగుతుంది. మనం రామేశ్వరంలో 27 బావులతో స్నానం చేయటం అవన్నీ కూడా ఈ రజోదోషాలు వాటి కోసమనే. అంటే కొంతమంది ఇళ్లలో ఇప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఉండరు విడిగా కూర్చుంటే, కాబట్టి అలాంటి వాళ్ళకి తలస్నానం చేస్తే వాళ్ళ తృప్తి అంటే మనం చెప్తున్నా కదా, ఒక మెంటల్గా మనం ఇలా చేస్తే మనకు కొంచెం తగ్గుతుంది ఆ పాపం అనేటటువంటి పవర్ అని అనుకుంటాం. అలాంటి సందర్భాలలో ఇప్పుడు ఇవి మనసుకు సంబంధించినటువంటిది కాబట్టి అలా నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, మరి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు అన్నది, ఇప్పుడు చేయకపోతే నా మనసు బాగలేదు, ఇవన్నీ కలిపేసినట్టు భావనగా ఉంది నాకు అనుకుంటారు. అలా మనసు ఇంకా బాధ పెట్టుకున్నట్టు అవుతుంది. అందుకని అలాంటి వాళ్ళకి రజోదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు మీకు ఆ రజోదోషం కనపడిందో అప్పుడు మీకు ఎలా అలవాటు ఉందో అలా చేసేసేయండి. సర్వసాధారణంగా మటుకు ఈ కొంతమంది దగ్గర చూస్తుంటాయండి, పొద్దున పూట నాకు కుదరలేదండి, ఎందుకు ఇవాళ పొద్దునే ఒకళ్ళ దగ్గర నేను రేపు జిల్లేడాకులు రేపు రథసప్తమి అని తెచ్చుకున్నానంటే మీ పిల్లలకు కూడా పోయన్నా నేను అంటే, ఆ అమ్మాయి అంటుంది పిల్లలకి ఎక్కడ పోస్తావమ్మా, పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, స్కూల్కి వెళ్ళాలి కదా, మరి జుట్లు ఆరవమ్మా, సాయంత్రం పోయినా పొద్దున పోయమంటే సాయంత్రం పోస్తానంటావేంటి, పొద్దున బాక్స్ ఇస్తున్నావా లేదా సాయంత్రమే పెడతాను కుదరట్లేదు అంటున్నావా, 10 నిమిషాలు ముందు లేపు అలవాటు చేయాలి,
మన సంప్రదాయం మన పద్ధతి ఏదైతే ఉందో అది ఆరోగ్యం అమ్మ అని చెప్పు అమ్మ పొద్దున్నే లేవద్దు, లేపమ్మా నువ్వు ఎట్లా అంటే ఎట్లాగూ నీ పిల్లలు ఏమంటారు అని చెప్పాను నేను. అమ్మ వాస్తవమా కాదా? అదే చెప్పేది కొంచెం కాఠిన్యంగా అనిపించినా మనమే అలా అంటే భావితరాలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, మనల్నే అనుసరిస్తారు వాళ్ళు పిల్లలు కదా. ఓకే, ఈ విధంగా స్నానం చేయొచ్చు తల్లి. ఓకే అమ్మ, ధన్యవాదాలు.